తెలంగాణ రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు సంబంధించిన అరెస్టు వ్యవహారం రాజకీయ వర్గాల్లో కొత్త ఉద్రిక్తతకు దారితీసింది. సింగరేణి వ్యవహారంపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో పోలీసులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామం ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో వేడి పెంచింది. సింగరేణి సంస్థపై బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు కొన్ని వర్గాల్లో అసంతృప్తిని రేపినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు విచారణ చేపట్టి అనంతరం అరెస్టు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ అరెస్టు తర్వాత రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది. బీఆర్ఎస్లో ఈ ఘటనపై భిన్న స్పందనలు కనిపిస్తున్నాయి. పార్టీ లోపల ఈ పరిణామం అనుకోని పరిణామంగా భావిస్తున్న వారు ఉన్నారు. సాధారణంగా రాజకీయ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్త విషయం కాకపోయినా ఈసారి అరెస్టు వరకు వెళ్లడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో పార్టీ అంతర్గతంగా కొత్త రకమైన టెన్షన్ నెలకొన్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాల్క సుమన్ అరెస్టుతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. బాల్క సుమన్ అరెస్టుతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. బాల్క సుమన్ను అరెస్ట్ చేశారు, ఇప్పుడు నన్ను కూడా అరెస్ట్ చేశారని టెన్షన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టు భయంతో ఆయన పార్టీ నాయకులతో సమావేశమైనట్లు సమాచారం ఉంది. తనను అరెస్టు చేస్తే నాయకులు ఏం చేయాలని, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే కొన్ని కీలకమైన అంశాలు వారితో మాట్లాడినట్లు తెలుస్తుంది. పార్టీ నేతల మధ్య ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని, భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు మరింత ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ చుట్టూ ఈ వ్యవహారం కొత్త రాజకీయ చర్చలకు దారితీస్తోంది. బాల్క సుమన్ అరెస్టు తర్వాత పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. పార్టీ నాయకత్వం ఈ ఘటనను ఎలా హ్యాండిల్ చేస్తుందో అన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇక ప్రజల్లో కూడా ఈ అంశంపై ఆసక్తి పెరుగుతోంది. సింగరేణి వంటి కీలక సంస్థపై వచ్చిన వ్యాఖ్యలు, వాటి చుట్టూ ఏర్పడిన వివాదం ప్రజల్లో చర్చకు దారితీస్తుంది. ఉద్యోగ సంఘాలు, స్థానిక రాజకీయ నాయకులు కూడా ఈ పరిణామంపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కేటీఆర్ భవిష్యత్ రాజకీయ నిర్ణయాలపై కూడా అందరి దృష్టి కేంద్రీకృతమైంది. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఈ వివాదాన్ని ఎలా ఎదుర్కొంటారు అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు కొనసాగుతున్నాయి. మొత్తంగా చూస్తే బాల్క సుమన్ అరెస్టు ఘటన కేటీఆర్ అరెస్టుకు దారితీస్తుంది.